శ్రీ అనిరోధ్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. 5-6 నిమిషాల్లోనే కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. డిమాండ్స్ ఈరోజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండస్ట్రీస్ గురించి అధ్యక్ష. దానికన్నా ముందు అధ్యక్ష, ఎప్పుడు బడ్జెట్ సెషన్ కంప్లీట్ అయినప్పుడు అధ్యక్ష కల్చరల్ ఈవెంట్స్ ఉండేది అధ్యక్ష. గత ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా చేసిన, ఎందుకంటే కబడ్డీ ఉండే మిమ్మల్ని అందరిని ఎత్తుకురావాలని కబడ్డీ ఆడి అధ్యక్ష. కల్చరల్ ఈవెంట్స్ కూడా నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో పెట్టాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. నేను ఎత్తుకొస్తా అంటున్నా అధ్యక్ష. డిమాండ్స్ గురించి అధ్యక్ష, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గురించి అధ్యక్ష. 2014 బిఫోర్ అధ్యక్ష 62 మున్సిపాలిటీస్ ఉండేది. దాని తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 152 మున్సిపాలిటీస్ వచ్చాయి అధ్యక్ష. ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త మున్సిపాలిటీస్ వచ్చినాయి అధ్యక్ష. అయితే స్టాఫ్ మాత్రము రిక్రూట్మెంట్ కాలేదు అధ్యక్ష. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అధ్యక్ష 165 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని గవర్నమెంట్ పోస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కూడా లేకుండా మున్సిపాలిటీ కూడా మనం ఏం పనులు కూడా చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. షార్టేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టాఫ్ అధ్యక్ష. 2014 బిఫోర్ అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు అధ్యక్ష, అప్పుడు ఇంజనీర్స్ని రిక్రూట్ చేసిన ఇంజనీర్సే ఇప్పటి వరకు వాళ్ళే ఈ 152 మున్సిపాలిటీస్లో పనిచేస్తున్నారు అధ్యక్ష ఈ షార్టేజ్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, మా జడ్చర్ల నియోజకవర్గం చూస్తే అధ్యక్ష ఇప్పటి 1,00,000 మంది జనాభా ఉన్నా కానీ అధ్యక్ష మాకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేరు, డివిజనల్ ఇంజనీర్ లేరు, కనీసం అసిస్టెంట్ ఇంజనీర్స్ కూడా లేరు అధ్యక్ష. దీనివల్ల వెనుకబడిపోయినాము, అభివృద్ధి చేసుకోలేకపోయినాము అధ్యక్ష, ఎందుకంటే ప్లానింగ్ సరిగా లేక. మహబూబ్ నగర్లో ఉమ్మడి మహబూబ్ నగర్లో 21 మున్సిపాలిటీస్ ఉంటాయి అధ్యక్ష. ఈ ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఉన్నాడు అధ్యక్ష. అందుకే ఈ షార్టేజ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం అధ్యక్ష. అయితే అధ్యక్ష చాలా పంచాయతీరాజ్ ఇంతకుముందు కూడా పంచాయతీరాజ్ నుండి గ్రామాలు కూడా కొన్ని మున్సిపాలిటీస్కి వస్తున్నాయి అధ్యక్ష. అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇంకా రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ తగ్గినారు కాబట్టి అధ్యక్ష, ఎందుకంటే విలేజెస్ మున్సిపాలిటీలో యాడ్ అయినాయి కాబట్టి అధ్యక్ష, అక్కడి నుంచి ఉన్న ఏఈలు కానీ డీల్ని ఒకవేళ మున్సిపాలిటీస్కి ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే అధ్యక్ష వీ కెన్ డెవలప్ ద మున్సిపాలిటీస్ అని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్స్. నేను నా కాన్స్టిట్యున్సీలో వెళ్తుంటే అధ్యక్ష పాపము మటన్ అమ్ముకునే వాళ్ళు రోడ్ మీద మటన్ అమ్ముకుంటా నేను పోతుంటే నాకు చెయ్యి ఊపుతుంటారు, నేను చెయ్యి ఊపుతాను. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయన ఎమ్మెల్యే అయ్యిండు, మా ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్ కానీ కంప్లీట్ కాలేదు, మళ్ళీ ఈయన ఏమన్నా చేపిస్తాడా అని. నేనేమనుకుంటాను, ఇప్పుడు ఎమ్మెల్యే అయినా నాకు ఆపి మటన్ కొనుక్కుంటూ ఎవరన్నా నవ్వుతారా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అధ్యక్ష. కానీ అధ్యక్ష వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేసి ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ అండ్ నాన్ వెజిటేబుల్ మార్కెట్స్ కంప్లీట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. డ్రింకింగ్ వాటర్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అమృత్ స్కీమ్ అని చెప్పేసి వర్క్ 23 అక్టోబర్లో స్టార్ట్ అయినా కానీ అధ్యక్ష 2025లో కంప్లీట్ కావాలి. అయినా కానీ వర్కులు కూడా కంప్లీట్ కాలేదు. తొందరగా ప్రభుత్వం అవి కంప్లీట్ చేయమని చెప్పి కూడా తెలియజేస్తున్నది అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ముడా అని మా దగ్గర మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్ష, జడ్చెల్ల, దేవరకద్ర, మహబూబ్ నగర్ కలిపి ముడా వచ్చింది అధ్యక్ష. వచ్చిన తర్వాత అధ్యక్ష మేజర్ ట్యాక్స్ కలెక్ట్ చేసేది మాత్రం జడ్చెల్ల. గత ప్రభుత్వంలో అధ్యక్ష 30 కోట్ల రూపాయలు జడ్చెల్ల నుండి ముడాకు వస్తే అధ్యక్ష ఆ గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే సంతకం పెట్టి మొత్తం 30 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి ఇచ్చేసింది, కానీ జడ్చెల్లకి ₹1 రాలేదు. చేసింది ఏంటంటే అధ్యక్ష మా కారంపేట దగ్గర బ్రిడ్జ్ కింద పెయింటింగ్స్ వేస్తారంట అధ్యక్ష. ఆ పెయింటింగ్స్కి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినారు. 50 lakh రూపీస్ పెయింటింగ్స్ ఖర్చు పెట్టి అక్కడ పాపం జామకాయలు అమ్ముకుంటున్నారు. వాళ్ళ వెనకాల ఆ పెయింటింగ్ ఉంటుందంటే దానికి 50 లక్షలు. అంటే గత ప్రభుత్వంలో ఎంత అవినీతి జరిగిందనేది ఉదాహరణ ఇది అధ్యక్ష. అంటే నేను కోరుకునేది ఏంటంటే అధ్యక్ష, ఈ ముడా వచ్చిన తర్వాత ఎట్లయితే మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ అంటే ఒక గ్రామం నుంచి మినరల్ వస్తే ఆ గ్రామానికి 25% రెవెన్యూ, మండల పరిషత్కి 50% రెవెన్యూ, జిల్లా పరిషత్కి 25% రెవెన్యూ లాగా డివైడ్ అయ్యేది. అయితే ఇట్లనే ముడా మా జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఫండ్స్ వచ్చేది ఇట్లా 3 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కాబట్టి ఆ ఫండ్స్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ ఏ ప్రాంతం నుంచి అయితే వస్తుందో దానికి ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీస్ గురించి అధ్యక్ష. మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి, మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. నేను కోరుకునేది ఏంటంటే అధ్యక్ష కనెక్టివిటీ, అన్ని గ్రామాలకి మన తెలంగాణలో రోడ్ కనెక్టివిటీ
డెవలప్ అవుతాయి. ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీ అవంతా అవే మన దగ్గరికి వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ ఈజ్ అ బ్రాండ్. వీ డోంట్ నీడ్ టు క్రియేట్ అ బ్రాండ్, వీ అవర్ సెల్ఫ్ వీఆర్ అ బ్రాండ్ అని చెప్పేసి తెలియజేస్తుంది అధ్యక్ష. అదే కాకుండా పవర్ సప్లై అధ్యక్ష, తెలంగాణకి మహారాష్ట్రకి చూసుకుంటే అధ్యక్ష 133 kV లైన్ తీసుకుంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్కి అధ్యక్ష, మనము మహారాష్ట్ర కన్నా 50 పైసా తక్కువకి మనము కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇక్కడ మన తెలంగాణలో వెదర్ సానుకూలంగా ఉంటుంది, మన ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తుంది. అదే కాకుండా లాజిస్టిక్ హబ్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ is planning to develop a dry port facility in Telangana and connecting that to Machilapatnam port in Andhra Pradesh to boost logistic services and facilitate exports and project plan. The present Honorable CM Revanth Reddy Garu has negotiated with Andhra Pradesh government for taking 2 berths and some land in Machilapatnam port exclusive for Telangana. ఇక్కడ ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఉన్నారు. ఈ పోర్ట్ తీసుకొని డ్రై పోర్ట్ వస్తే అధ్యక్ష, ఐ థింక్ కోడార్ దగ్గరనే అక్కడ ప్లాన్ చేస్తున్నారు. ఆ పోర్ట్ వస్తే అధ్యక్ష రీజనల్ రింగ్ రోడ్ కూడా కంప్లీట్ చేసాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ అయినప్పటి నుంచి రీజనల్ రింగ్ రోడ్ ఎప్పుడు కంప్లీట్ చేయాలి, ఆ రీజనల్ రింగ్ రోడ్ వస్తే కనెక్టివిటీ వస్తే అధ్యక్ష అన్ని ఇండస్ట్రీస్కి కూడా ఈ కనెక్టివిటీ త్రూ ఆ డ్రై పోర్ట్ టు మన మచిలీపట్నం పోర్ట్కి తొందరగా మనము మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, వీ హ్యావ్ SEZ ఉన్నాయి, గ్రీన్ ఇండస్ట్రీ పార్క్స్ ఉన్నాయి అధ్యక్ష. అయితే మనం పార్క్స్ డెవలప్ చేసి మన ల్యాండ్స్ చూస్తే ఆ ల్యాండ్స్ దే ఆర్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ వేరే అగ్రికల్చర్ ల్యాండ్స్. అయితే ఇండస్ట్రీస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పోయి తక్కువకు దొరుకుతుందని చెప్పేసి వేరే దగ్గర విలేజెస్ దగ్గర అక్కడ ల్యాండ్స్ కొంటున్నారు. దాంతో ఏమవుతుంది ఇష్యూస్, పొల్యూషన్ ఇష్యూస్, 2 minutes అధ్యక్ష కంప్లీటెడ్, పొల్యూషన్ ఇష్యూస్ వస్తున్నాయి అధ్యక్ష. సో మనం డెవలప్ చేసిన ఈ పార్క్స్ వల్ల కొంచెం రేట్స్ ఈక్వల్ టు ఇస్తే రేట్ కొంచెం తగ్గించి వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ కూడా అక్కడికి వస్తాయి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాయి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష ఫార్మా చూస్తే అధ్యక్ష వీఆర్ నంబర్ 1 ఇన్ ఇండియా. ఫార్మాలా 1 second. Pharma contributes అధ్యక్ష 35 to 40% of India's total production. Hyderabad is responsible for over 50% of India's bulk drug export. Telangana supplies 1/3 of the global vaccine demand, making it a key player in vaccine production. అధ్యక్ష ఈ ఫార్మా ఇండస్ట్రీస్ దగ్గర ఎప్పుడైతే మన SEZ కానీ ఇండస్ట్రియల్ పార్క్స్ వస్తే అధ్యక్ష కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ గత 20 ఏళ్ళలో ఎక్కడ పెట్టలేదు అధ్యక్ష. అంటే నా కాన్స్టిట్యూన్సీ జడ్చర్లలో చూసినా కానీ ఈ కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎప్పుడైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేసినప్పుడు అవి పెడితే అధ్యక్ష ఖచ్చితంగా పొల్యూషన్ రాదు, లోకల్ ఇష్యూస్ ఉండేది అండ్ సపోర్ట్ కూడా ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది అధ్యక్ష. ఇంకోటి గ్రీన్ ఎనర్జీ, ఎండోమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎండోమెంట్స్ ల్యాండ్లలో మనం ఈ గ్రీన్ ఎనర్జీ కానీ ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ అక్కడ పెడితే సోలార్ ఎనర్జీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2015-16 నుంచి అధ్యక్ష అసలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ ఇవ్వలేదు. ఐ షుడ్ రియలీ థ్యాంక్ అవర్ గవర్నమెంట్ అండ్ ఈవెన్ అవర్ ఇండస్ట్రీ మినిస్టర్ అధ్యక్ష. ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్రీ క్వార్టర్ దే ఆర్ రిలీజింగ్ ద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి అధ్యక్ష, పాపం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ వస్తేమో అని చెప్పేసి వాళ్ళు ఇండస్ట్రీస్ పెట్టుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీస్ రాలేదు, వాళ్ళు పాపం కొన్ని ఇండస్ట్రీస్ కూడా మూతపడిపోయినాయి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష మోస్ట్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ వీ షుడ్ గో ఫర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్. ఎగ్జాంపుల్స్ అధ్యక్ష, చెన్నైలో మహీంద్రా హ్యాడ్ ఎస్టాబ్లిష్ సిగ్నిఫికెంట్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఇన్ తమిళనాడు. అంటే వాళ్ళే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే మొత్తం డెవలప్ చేసి వాళ్ళే ఇండస్ట్రీస్ తీసుకొస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే అధ్యక్ష శ్రీ సిటీ, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ శ్రీ సిటీ అనేది ఇక నెల్లూరు దగ్గర తీసుకొచ్చిన అధ్యక్ష వాళ్ళే, ఐ థింక్ మేనేజింగ్ డైరెక్టర్ రవిసేనా రెడ్డి మొత్తం డెవలప్ చేసి అధ్యక్ష. అక్కడ చూస్తే యూ హవ్ గాట్ ఆల్ జాపనీస్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మన తెలంగాణలో కూడా ఇఫ్ యూ గో విత్ దిస్ లైక్ సీ సిటీ కానీ ఇట్లా మనము తయారు చేస్తే అధ్యక్ష వాట్ ఆల్ జాపనీస్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష మన తెలంగాణలో కూడా ఇఫ్ యూ గో విత్ దిస్ లైక్ సీ సిటీ కానీ ఇట్లా మనము తయారు చేస్తే అధ్యక్ష వాట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష డెఫినెట్లీ దే విల్ హ్యావ్, వీ షుడ్ కాల్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇన్ టు దిస్. వాళ్ళు ఇండస్ట్రీస్ అంతా వాళ్ళు తీసుకొస్తారు, మనం పోయి అందరినీ అడగాల్సిన అవసరం లేదు. ఈ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ మనకు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నారు. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఈరోజు అధ్యక్ష విల్ బీ నంబర్ 1, నో డౌట్ అబౌట్ ఇట్. అవర్ గవర్నమెంట్ ఈజ్ మూవింగ్ వే ఫార్వర్డ్. స్కిల్ డెవలప్మెంట్ వస్తుంది అధ్యక్ష. మీరు చూస్తే అధ్యక్ష నేను కూడా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే. సాఫ్ట్వేర్ ఉన్నప్పుడు అధ్యక్ష వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే అధ్యక్ష ఒక 2 నెలలు పనిచేస్తారు, ఎక్స్పీరియన్స్ రాగానే ఇంకొక కంపెనీకి వెళ్ళిపోతారు.
మళ్ళీ 2 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ కాగా నాకు 4 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందని ఇంకో దగ్గరికి వెళ్ళిపోతారు. ఇదే అట్లనే జరుగుతుంది అంతటా, పాలిటిక్స్లో కానీ ఎక్కడైనా కానీ అట్లనే జరుగుతుంది. ఇక్కడ కాగానే అక్కడ కానీ ఇక్కడికి అధ్యక్ష. కానీ ఏమవుతుందంటే 10 years అయిపోయిన తర్వాత వాళ్ళకి 10 years ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పేసి జాబ్లు కూడా పోతున్నాయి. ఇక్కడ మన తెలంగాణ స్టేట్లో అధ్యక్ష ఈ స్కిల్ డెవలప్మెంట్ చేసి కొన్ని కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్తో టైప్ చేసి వాళ్ళకి 4-5 years వరకు అక్కడనే చదువుకునే అక్కడనే వర్క్ చేసేటట్టు డెఫినెట్గా 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే అందరూ ఏం చూస్తారంటే శాలరీస్ ఎక్కువ కావాలంటారు. శాలరీస్ కానీ ఇంపార్టెంట్ వచ్చేసి స్కిల్ వాళ్ళు 5-10 years డెవలప్ అయిందంటే నెక్స్ట్ ఆఫ్ వాళ్ళ లైఫ్కి ఏ కంపెనీ అయినా కానీ అధ్యక్ష మంచి శాలరీస్ ఇచ్చేసి వాళ్ళకి జాబ్స్ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ మా ఇండస్ట్రియల్ మినిస్టర్ గారికి మా సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, స్కిల్ డెవలప్మెంట్ పైన మీరు తీసుకొచ్చింది నిజంగా తెలంగాణకు ఉపయోగపడుతుంది, మంచి జాబ్స్ కూడా అందరికి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీ మర్రి రాజశేఖర్